నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. నేను సురేష్ కట్ట. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు గమనించినట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఏదైతే పంటలిక కొనమంటూ కూడా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి పంట అంశం సంబంధించి ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. కేంద్రం టార్గెట్ పెట్టినంతనే సేకరిస్తాం, రాష్ట్ర సర్కారు తరఫున గింజ కూడా కొనమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే యాప్ ఇదేం దుర్గతి అంటూ యాప్ ఆపతి అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిజామాబాద్లో రైతులు అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి అంశం క్లియర్ కట్గా చూడొచ్చు. యూరియా యాప్ రద్దు చేయాలంటూ నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించినటువంటి ధర్నాలో ప్లగార్డుతో బయటించిన మాజీ మంత్రి వేముల అలాగే రైతులకు మద్దతుగా మాజీ మంత్రి వేముల ప్రకటించాడు. అక్కడ వాళ్ళకి మద్దతుగా నిలిచి అక్కడ వారితో పాటు స్ట్రైక్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. నాడు నేడు అనే అంశం సంబంధించి ఇక్కడ చూడొచ్చు. నాడు ఎట్లా ఉండే, నేడు ఎట్లా ఉంది, రైతుల పరిస్థితి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. కేంద్రం కొనకపోతే రాష్ట్రమే కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల వడ్లు కొనలేరా అంటూ కూడా ప్రశ్న వస్తున్నటువంటి అంశం. ఇక్కడి రైతులు ఓట్లేసి గెలిపిస్తే వరివేయద్దని ఎట్లా అంటారు? 2021 నవంబర్ 28న రైతు దీక్షలో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు నాడు ఏదైతే అప్పుడు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 2021లో పిసిసి హోదాలో ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. నాడు ఎట్లా మాట్లాడాడు అనేది క్లియర్ కట్గా చూడొచ్చు. మాకు 10,000 కోట్లు ఇవ్వండి, ధాన్యం ఎలా కొనుగోలు చేయాలో చేసి చూపిస్తామని ఆ రోజు సవాల్ చేశాడు. ఈరోజు ఇంత డబ్బున్నా కూడా ఎట్లా వ్యవహరిస్తున్నాడు కాంగ్రెస్ సర్కారు, రేవంత్ అనేది కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. నేడు కేంద్రం చెప్పినంతనే కొంటాం, పంటల ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించినటువంటి కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించిన మేరకు కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ కూడా గురువారం సచివాలయంలో రేవంత్ అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. నాడు ఎట్లా మాట్లాడారో 2021లో, ఇప్పుడు 2026లో ఎట్లా మాట్లాడుతున్నారో అధికారం చేజిక్కుంచుకున్నాక రైతులను ఎట్లా మోసం చేస్తున్నారనేది చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా రైతుల నెత్తిన రేవంత్ సర్కారు మరో పిడుగు వేశారు. ధాన్యం, మొక్కలు, జొన్నలు సహా ఏ పంటను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనబోమని ప్రకటన చేశారు. కేంద్రం కొనమని ఎంత కొనమంటే అంతే కొంటామంటూ కూడా వాళ్ళు స్పష్టీకరణ చేసినటువంటి అంశం. పంట ఉత్పత్తుల్లో కేంద్రం కొనుగోలు చేసేది కొంతే, వడ్లు 3వ వంతు, అలాగే మిగిలిన పంటలు 25% కొంటామంటూ కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సర్కారు చేతులెత్తేయడంతో రైతుకు దిక్కివ్వరంటూ కూడా యావత్ రైతులోకం ప్రశ్నిస్తుంది. పంటలు పండించి రోడ్డున పడుతున్న అన్నదాతలంటూ కూడా క్లియర్ కట్ చూడొచ్చు. రైతుల గొంతుకు వస్తున్న రేవంత్ అంటూ కూడా ఇక్కడ చెప్పొచ్చు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం, పంట కొనుగోళ్లపై చేతులెత్తేయడం దారుణం, పండిన పంటలన్నీ కూడా ప్రభుత్వం కొనాల్సిందంటూ కూడా వారు కోరిన సందర్భం. బోనస్ ఎగవేతకే సన్నాలపైన కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టు కూడా సర్కారు తీరుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. పంట కొనుగోలుతో చెలగాట మారుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు కూడా ఫైర్ అయ్యారు. తీవ్రస్థాయిలో కొనుగోళ్లపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఏదైతే మీరు కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారో వాటినన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖచ్చితంగా కేంద్రం పేరుతో కోటాల పరిమితులు అన్యాయం అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి వార్త చూడవచ్చు. 16,000 కోట్ల రైతు భరోసా బకాయిలు చెల్లించాలి అంటూ కూడా బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు చెప్పినటువంటి సందర్భం చూడొచ్చు. మిల్లర్ల దోపిడీ అంటూ కూడా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారో. క్వింటాలకు 250 వరకు రైతుకు నష్టం జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై విచారణ జరపాలి. రైతు బీమా, రైతు భరోసాపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. సన్నాల్లో 7 రకాల నిబంధనలతో తీవ్ర నష్టం జరుగుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు వార్తకు సంబంధించి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే రైతుల పరిస్థితి ఇలా ఉంటే క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరుగుతుంది, క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, క్యాబినెట్లో ఏం జరుగుతుందో అనేది కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. సీఎం వర్సెస్ సీనియర్లు, క్యాబినెట్లో లొల్లి, కాంగ్రెస్లో కొత్త మొదలైంది. ఎప్పటి నుంచో మొదలైంది, ఆ కొత్త ఇంకా కంటిన్యూ అవుతున్న అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు వార్త. మనం విధానపర నిర్ణయాలతో మీ ఒంటెత్తు పోగడ సహించాం, ప్రజలకు పార్టీ నాయకత్వానికి దారుల మేమంటూ కూడా క్యాడర్లో ఉత్సాహం ఏదైతే
ఉత్సాహం లేకుండా వాళ్ళు మాట్లాడినటువంటి అంశం. మాకు తెలియకుండానే పాలసీల రూపకల్పన సబబు కాదు, ఏదైతే వాళ్ళకి తెలియకుండానే పాలసీలు తీసుకురావడం ఇక్కడ లొల్లికి దారి తీసింది. మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రిని కూడా చాలామంది సీనియర్లు కూడా ఈ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. నాపై వస్తున్న ఆరోపణల మీద మీరెందుకు నోరు విప్పరు అంటూ కూడా అడిగినట్టు సందర్భం. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో మీ వల్లే ఫలితాలు రాలేదంటూ కూడా వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇట్లయితే మీ నియోజకవర్గాలను కాపాడుకోలేరన్న సీఎం, మీనాక్షికి న్యాయం ఎట్లా చేద్దామంటూ కేబినెట్లో కూడా చర్చ జరిగినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. అధికారులు ఎజెండా లేకుండానే మంత్రివర్గ సమావేశం. నమస్తే తెలంగాణ కథనం నేపథ్యంలోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ పరిపాలన కావచ్చు, మొత్తానికి రైతుల ఇష్యూ కావచ్చు, అనేక ఇష్యూలు ఉన్నాయి. ఈ ఇష్యూలన్నీ పక్కన పెట్టి వారి సంబంధించినటువంటి మంత్రుల మధ్య ఎలాంటి లొల్లి జరుగుతుంది, అసలు కేబినెట్ సమావేశాలు అంటే కేబినెట్ సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అనేక విషయాల గురించి ప్రస్తావించాలి. ఏదైతే ఇప్పుడు వస్తున్న వర్షాకాలం కావచ్చు, సీజన్ కావచ్చు, వీటికి సంబంధించి మాట్లాడాలి. ఎట్లా ఉండాలి, ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలనే అంశం గురించి మాట్లాడాలి. అవన్నీ వదిలేసి క్యాబినెట్లో ఎలాంటి చర్చ జరుగుతుందనేది మనం మాత్రం ఈ వినూత్న దీనికి సంబంధించి చూడొచ్చు. బతికున్నప్పుడే బకాయిలు ఇవ్వండి అంటూ కూడా జీతాలు పెన్షన్ లేక జీవనం భారమైంది. టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ సంబంధించి ఉద్యోగులు కూడా దీక్ష చేసినటువంటి అంశం. తమకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా కాలయాపన చేస్తుండడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్ బస్ భవన్ ఎదుట నిరసన చేపట్టినటువంటి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, దానికి సంబంధించి బస్ భవన్ ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు దీక్ష చేశారు. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. మరొక వార్త చూసుకున్నట్లయితే రాయదుర్గం భూవేలంపై హైకోర్టు స్టే ఇచ్చింది. రియల్ ఎస్టేట్కు భూమి అప్పగిస్తారా, ఉపాధి కల్పన లేని కేటాయింపులు ఎందుకంటూ కూడా హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే రావులకోల్ గోల్మాల్, సర్కారు పెద్దల ఒత్తిడి, సెలవులో ఎంఆర్ఓ వెళ్ళిపోయాడు. ఆర్డీఓ ఓఆర్సీ ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పటి నుంచి ఇదే తీరు కనబడుతుందంటూ కూడా ఇక్కడ ఈ వార్త చూడొచ్చు. 15 రోజుల్లో తహసీల్దార్ విధులకు హాజరైంది 3 రోజులే. కార్యాలయంలో ఎవరిని కదిలించినా కూడా రావులకోల్ ముచ్చటే వస్తుందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి విశ్లేషిద్దాం.